హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి క్రిప్సీ కార్న్ అండి. మనం బయట హోటల్స్లో తింటూ ఉంటాం కదా, చాలా డబ్బులు ఖర్చు పెట్టి. సో ఇంట్లోనే ఈ క్రిప్సీ కార్న్ని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్ ప్రాసెస్ చూపించబోతున్నాను. అండ్ ఈ కార్న్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సో నాకైతే ఏం జరిగిందో అనేది కూడా ఈ క్రిప్సీ కార్న్ చేసేటప్పుడు వీడియోలో చెప్తానన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి. అందులోకి వాటర్ వేసుకొని వాటర్ బాగా వేడెక్కుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు స్వీట్ కార్న్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ కార్న్ని మనం మరిగించుకోవాలన్నమాట. చూడండి, కార్న్ అనేది మంచిగా ఉడికిపోయింది కదా. 2 నుంచి 3 నిమిషాల వరకు అయితే ఈ స్వీట్ కార్న్ ఉడికిపోతుందండి, తొందరగానే ఉడికిపోతుంది. ఇలా ఉడికిన ఈ స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో ఈ స్వీట్ కార్న్ని వేసేసుకోవాలి. ఇలా ఎందుకంటే మనకు ఆల్రెడీ స్వీట్ కార్న్ అనేది మంచిగా ఉడికిపోయింది కదా. సో మనం అలాగే తీసి బౌల్లో వేసుకుంటే ఓవర్ కుక్ అవుతుందన్నమాట. సో ఇలా నీళ్ళున్న బౌల్లోకి వేసుకున్నామంటే స్వీట్ కార్న్ అనేది కుక్ అవ్వడం ఆగిపోతుంది. సో ఇలా వాటర్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక 1 నిమిషం అలాగే ఉంచి ఈ స్వీట్ కార్న్ని ఒక స్ట్రైనర్లోకి వేసేసుకొని నీళ్ళంతా ఆరిపోయే వరకు వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసేయండి. మరీ ప్రెస్ చేస్తూ కలపకండి. మనకి పిండి అనేది కార్న్కి మంచిగా పట్టుకోవాలి కాబట్టి అవసరం అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అనేవి స్ప్రింకిల్ చేసుకోండి. మంచిగా ఇలా కోట్ చేసుకోవాలి పిండి అనేది మనం స్వీట్ కార్న్కి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ స్వీట్ కార్న్ని కొద్దిగా వేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఒకటేసారి వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అయితే నాకు ఒక మిస్టేక్ అనేది జరిగిందని చెప్పాను కదా, ఈ కార్న్ ఫ్రై చేసేటప్పుడు ఈ కార్న్ అనేది చిట్లుతుందండి. నాకు అంత ఐడియా లేదు ఇది చిట్లుతుందని. సో డీప్ ఫ్రై చేసేటప్పుడు కార్న్ వేసాక ఒక మూతని అడ్డు పెట్టుకుంటూ మనం ఈ కార్న్ని ఫ్రై చేసుకోవాలి. లేదంటే నాకు ఇలా జరిగిందండి, కార్న్ అనేది ఇలా బ్లాస్ట్ అయిందనమాట. సో మనం కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి కొద్దిగా ఏమీ కాదు. అదే పక్కన చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఆయిల్ అనేది చిట్లుతుందండి. సో కార్న్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మూతని అడ్డుగా పెడుతూ ఫ్రై చేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే అవాయిడ్ చేసేసేయండి, పిల్లల్ని దూరంగా పెట్టేసేయండి. కార్న్ అనేది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ అంతా తీసేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ నూనెలో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకున్నాను. అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నానండి. ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో మనం టాస్ చేసుకోవాలి. మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది కొంచెం వస్తుందన్నమాట. సో దానికోసమని ఇలా హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి కార్న్ అనేది మెత్తబడిపోతుంది. సో హై ఫ్లేమ్లో టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి క్రిస్పీ కార్న్ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వేడిగా చేసి పెట్టండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా బాగుంటుందన్నమాట. ఈ క్రిప్సీ కార్న్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్రిప్సీ కార్న్ పైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మరసం పిండుకొని తింటే ఉంటుంది.
సూపర్ టేస్టీగా ఉంటుందండి. అసలు హోటల్లో చేసే క్రిప్సీ కార్న్ ఏమాత్రం పనికిరాదనమాట. అంత బావుంటుంది. సో, ఇంట్లోనే మనం ఇలా హెల్తీగా, టేస్టీగా చేసి పెట్టేయొచ్చండి పిల్లలకనేది అడిగినప్పుడు. సో, ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా అలా ఒకసారి క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్‌లోకి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.